ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతయే అగజా ఆనన పద్మార్కం గజాననమహర్నిశం అనేకదం తం భక్తానాం एकदन्तमुपास्महे प्रणो देवी सरस्वती वाजेभिर्वाजिनीवती धीनामवित्र्यवतु శ్రీ మహాగణాధిపతియే నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ, అతిథి దేవో భవ. మిత్రులారా, అందరికీ నమస్కారం. శ్రీమద్ భగవద్గీత మీద ఇప్పటికే ఎంతో మంది వ్యాఖ్యానం చేస్తూ ఎంతో మంది మహానుభావులు ఎన్నో ఉపన్యాసాలు ఇచ్చారు. ఇంకెందరో మహానుభావులు వ్యాఖ్యాన సహితంగా గ్రంథాలు రచించారు. ఇలా పరిపరి విధాలుగా ఈ భగవద్గీతని మనకి చేరువ చేసేటువంటి ప్రయత్నాలు చాలా మంది చేశారు. అటువంటి మహానుభావులందరికీ శత సహస్ర వందనాలు. నేనంత గొప్పవాణ్ణి గాను, అలాని పండితుడిని కూడా కాను. కాకపోయినా నా వంతు ఉడతా ప్రయత్నంగా భావసహితంగా ఈ భగవద్గీత పైన కొన్ని వీడియోలు చేయాలని నేను భావిస్తున్నాను. భగవద్గీతని ఎంతో మంది చదువుతున్నారు. చాలా మందికి అర్థం తెలిసే ఉంటుంది. కొందరికి అర్థం తెలియకపోయినా చదువుతున్నారు. అర్థం తెలుసుకుని చదివితే ఇంకా ఎక్కువ ఉపయోగకరంగా ఉంటుంది. భగవద్గీతని చదివినా అర్థం చేసుకున్నా దాన్ని ఎంతో కొంత ఆచరణలో పెట్టకపోతే ఆ గ్రంథం యొక్క పరమార్థం నెరవేరదు. ఈ ప్రయోజనాన్ని దృష్టిలో ఉంచుకుని అందరికీ అర్థమయ్యే రీతిలో శ్లోకం యొక్క భావాన్ని కూడా తెలియచేయాలని నేను ప్రయత్నం చేస్తున్నాను. అందుకు అనుగుణంగా ఈ రాబోయే వీడియోలలో శ్లోకాన్ని, ఆ శ్లోకం యొక్క పద విభజన, ప్రతి పదానికి అర్థం, భావం తెలియజేస్తున్నాను. అంతేకాకుండా ఆ శ్లోకం యొక్క అర్థం వచ్చే విధంగా తెలుగులో ఒక పద్యాన్ని కూడా అందిస్తున్నాను. ఈ వీడియోల ద్వారా చదవడమే కాకుండా అర్థం చేసుకుని ఎంతో కొంత ఆచరణలో పెట్టడానికి ఉపయోగపడుతుంది అని నేను భావిస్తున్నాను. అలా చేయగలిగినప్పుడు ఈ ప్రయత్నానికి ప్రయోజనం చేకూరుతుంది అని నేను భావిస్తాను. ముఖ్యంగా విద్యార్థులు ఈ వీటిని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను. ఎంచేదంటే ఈ భగవద్గీతని ఈ విద్యార్థి దశ నుంచే నేర్చుకున్నట్టయితే కనుక వారిపైన మంచి ప్రభావం పడుతుంది. ఆ విధంగా పెద్దలు, అంటే వారి తల్లిదండ్రులు కానీ, ఇంకా వారికన్నా పెద్దవాళ్ళు కానీ ఆ పిల్లల్ని ఆ ఈ భగవద్గీతని ఈ విధంగా నేర్చుకోవాల్సిందిగా, ప్రోత్సహించవలసిందిగా నేను వారందరినీ ప్రార్థిస్తున్నాను. ఈ నా ప్రయత్నాన్ని పెద్ద మనసుతో అర్థం చేసుకొని అందరూ ఈ వీడియోల్ని ఆదరిస్తారని భావిస్తున్నాను. మీ అభిప్రాయాల్ని కామెంట్ల రూపంలో నాకు తెలియజేయకూడుతున్నాను. అంతేకాకుండా మీకు ఏమైనా సందేహాలు ఉన్నా తెలియజేస్తే నాకు తెలిసినంత వరకు వాటిని నివృత్తి చేయడానికి నేను ప్రయత్నం చేస్తాను. హరి ఓం. ఇప్పుడు భగవద్గీత దీని గురించి చూద్దాం. పార్థాయ ప్రతిబోధితాం భగవతాం నారాయణేన స్వయం వ్యాసేన గ్రథితాం పురాణమునినాం మధ్యే మహాభారతం అద్వైతామృతవర్షిణీం భగవతీం అష్టాదశాధ్యాయినీం అంబా త్వాం అనుసందధామి
భగవద్గీతే భవద్వేషిణీ భగవద్గీతే భవద్వేషిణీ. ఈ భగవద్గీత ఎలా వచ్చిందన్నది ఇప్పుడు మనం ఈ శ్లోకంలో తెలుసుకుందాం. పార్థాయ ప్రతిబోధితాం. పార్థుడికి ఈ భగవద్గీత బోధింపబడింది. పార్థుడు అంటే అర్జునుడు. ఆ అర్జునుడికి ఈ భగవద్గీత బోధింపబడింది. ఎవరు బోధించారు? భగవతాన్ నారాయణేన స్వయం. భగవంతుడైనటువంటి ఆ నారాయణుడే స్వయంగా నరుడికి ఈ భగవద్గీతని ఉపదేశించాడు. వ్యాసేన గ్రథితాం. ఇలా ఉపదేశించినటువంటి ఈ భగవద్గీతని వ్యాస మహర్షి, ఆయన ఎవరు? పురాణ మునినాం, అంటే చాలా అతి పురాతనమైనటువంటి మునీశ్వరుడైనటువంటి వ్యాస మహర్షి దీన్ని గ్రంథస్థం చేశాడు. ఎక్కడ చేశాడు? మధ్యే మహాభారతం. మహాభారతం అనేటువంటి పంచమ వేదం అంటారు మహాభారతాన్ని. అటువంటి మహాభారతం అనేటువంటి గ్రంథంలో దీన్ని నిక్షిప్తం చేశాడు ఆ వ్యాస భగవానుడు. ఎక్కడ నిక్షిప్తం చేశాడు? ఈ మహాభారతం అనేది 18 పర్వాలుగా ఉంది. దానిలో భీష్మ పర్వంలో ఈ భగవద్గీతని వ్యాస భగవానుడు గ్రంథస్థం చేశాడు. అద్వైతామృత వర్షిణి. ఈ భగవద్గీత అద్వైతమైనటువంటి అమృతాన్ని మన పైన వర్షింపజేస్తుంది. భగవతీం అష్టాదశాధ్యాయిని. ఈ గీతా మాత 18 అధ్యాయాలుగా విభజించబడింది. 18 అధ్యాయాలుగా విభజించబడింది. ఆ అధ్యాయాల్ని, ప్రతి అధ్యాయాన్ని కూడా యోగము అని అంటూ ఉంటారు. అంటే అర్జున విషాద యోగము, సాంఖ్య యోగము, కర్మయోగము, ఇలాగా ఈ అధ్యాయాలన్నిటికీ కూడాను యోగం అనే పేరుతోటి ఉంటాయన్నమాట. అంబా త్వాం అనుసంధామి. నిన్ను నేను ధ్యానిస్తున్నాను. అంబా గీతామాత, నిన్ను నేను ధ్యానిస్తున్నాను. భగవద్గీత భవద్వేషిణి. ఎందుకు అంటే ఈ సంసారం అనేటువంటి సాగరాన్ని దాటడం కోసమని నేను ధ్యానిస్తున్నాను అని చెప్పేసి ఈ శ్లోకానికి అర్థం. అలాగా మనకు అర్థమైంది ఏమిటంటే, ఈ శ్లోకం ప్రకారం ఈ భగవద్గీతని వ్యాస మహర్షి రచించాడు అనుకున్నాం కదా. ఈ వ్యాస మహర్షి వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాస రూపాయ విష్ణవే అన్నారు. అంటే వ్యాసుడే విష్ణువు, విష్ణువే వ్యాసుడు. శ్రీ మహావిష్ణువు యొక్క 21వ భాగవతంలో వర్ణించినట్టుగా శ్రీ మహావిష్ణువు యొక్క 21 అవతారాలలో ఈ వ్యాస భగవానుడు అవతారం కూడా ఒకటి. అటువంటి వ్యాస భగవానుడు ఈ భగవద్గీతని మనందరికీ అందించాడు. ఇది ఎలా వచ్చింది, దీనికి మూలం ఏమిటి అన్నది మనం ఒకసారి పూర్వకథని కొంచెం తెలుసుకుందాం. కౌరవులు పాండవులు, మహాభారతంలో కౌరవులు పాండవులు. ఈ కౌరవులు అనేవారు ధృతరాష్ట్ర మహారాజు యొక్క కుమారులు. పాండవులు పాండురాజు యొక్క కుమారులు. వారికి పడదు. పాండవులంతా ఎక్కువ ధర్మాన్ని ఆధారపడుతూ వాళ్ళ జీవితాన్ని సాగిస్తూ ఉంటే, ఈ కౌరవులు అనేవాళ్ళు అసూయతోటి, మదంతో, కామక్రోధాది అరిషడ్ వర్గాలతోటి వాళ్ళు ఎప్పుడూ బాధపడుతూ అవతల వాళ్ళని బాధ పెడుతూ ఉంటారు. పాండవులకి కౌరవులకి రాజ్యాన్ని పంచిచ్చాడు ధృతరాష్ట్ర మహారాజు. ఆ పంచి ఇచ్చిన రాజ్యాన్ని కూడా వెనక్కి లాక్కోవాలన్నటువంటి దురుద్దేశంతో ఈ కౌరవులు ఈ పాండవులని మాయాద్యూతానికి ఆహ్వానించారు. ఈ మాయాద్యూతానికి పందెం ఉంది. ఆ పందెం ప్రకారం ఎవరు ఓడిపోతే వాళ్ళు 12 సంవత్సరాలు అరణ్యవాసం, 1 సంవత్సరం అజ్ఞాతవాసం చేయాలి అని చెప్పేసి. ధర్మరాజు పాండవుల తరఫున జూదంలో భాగం పంచుకుంటే, జూదం ఆడితే కౌరవుల తరఫున వాళ్ళ మేనమామైనటువంటి శకుని జూదంలో పాలు పంచుకున్నాడు. వీరిద్దరికీ పోటీ జరిగింది. ఈ మాయాద్యూతంలో ఈ పాండవులంతా ఓడిపోయారు. ఈ ఓడిపోయిన ప్రకారం వాళ్ళు 12 సంవత్సరాలు అరణ్యవాసం, 1 సంవత్సరం అజ్ఞాతవాసం పూర్తి చేశారు. పూర్తి చేసి వారి రాజ్య భాగాన్ని వాళ్ళు
అడగాలని అనుకున్నారు. ఈ విషయంలో మనకి తెలుసున్నది కృష్ణ రాయబారం ఒకటే. కానీ మొత్తం 3 రాయబారాలు జరిగాయి. ద్రుపద మహారాజు యొక్క పురోహితుడు, అంటే ద్రుపద మహారాజు అంటే పాండవుల యొక్క మామగారు, పిల్లనిచ్చిన మామగారు, ద్రౌపది యొక్క తండ్రి. ఆయన యొక్క పురోహితుడిని మొట్టమొదటిసారిగా పాండవులు రాయబారం పంపించారు కౌరవుల దగ్గరికి. ఏమని? మేము జూదంలో ఓడిపోయిన మాట నిజమే. జూదంలో ఓడిపోయిన ప్రకారము మేము దానిలో ఉన్నటువంటి పందెంలో ఉన్నటువంటి భాగం ప్రకారం మేము 12 సంవత్సరాలు అరణ్యవాసాన్ని, 1 సంవత్సరం అజ్ఞాతవాసాన్ని పూర్తి చేశాము. కాబట్టి మా రాజ్య భాగాన్ని మళ్ళీ మాకు పంచి ఇవ్వండి అని చెప్పేసి అడగడానికి ఈ ద్రుపద మహారాజు యొక్క పురోహితుడిని రాయబారం పంపించారు. అయితే ధృతరాష్ట్ర మహారాజు, నేను అంతా ఆలోచించి మళ్ళీ మీకు కబురు పెడతాను అని చెప్పి పంపించేసి సంజయుడిని రాయబారంగా పంపించాడు. ఈ సంజయుడు ఎవరు అంటే ఈ ధృతరాష్ట్ర మహారాజు యొక్క మంత్రుల్లో ఒకడు. ఆయన్ని రాయబారం పంపించాడు. అదేమిటంటే పాము విరక్కుండా కర్ర చావకుండా, పాము చావకుండా కర్ర విరక్కుండా అంటారు కదా. పాము చావదు, కర్ర విరగదు అన్నట్టుగా. ఏంటంటే మీరు శాంతి, అహింస ఇవన్నీ పాటించండి. యుద్ధం చేసినంత వల్ల జన నష్టం జరుగుతుంది. యుద్ధం మంచిది కాదు. రాజ్యం అడగండి. మీ బతుకు మీరు ఇదివరకులాగే ఎలా అయితే అరణ్యాల్లో ఉన్నారో అలాగే బతకండి. మీ సహోదరులైనటువంటి కౌరవులతోటి స్నేహంగా ఉండండి అని చెప్పేసి ఆ రాయబారం యొక్క సారాంశం. ఇది విన్న తర్వాత ధర్మరాజు, పాండవులు అందరూ కలిసి శ్రీకృష్ణ పరమాత్మని రాయబారానికి పంపించారు వాళ్ళ తరఫున. ఆ రాయబారంలో శ్రీకృష్ణ పరమాత్మ అన్ని రకాలుగా ధృతరాష్ట్రుడికి, దుర్యోధనుడికి అందరికీ చెప్పి చూశాడు. రాజ్యభాగం పంచివ్వండి, వాళ్ళ రాజ్యభాగం పంచివ్వడం అన్నది మీరు చేయాల్సిన పని. అది వాళ్ళకున్న హక్కు, అది ధర్మమైన హక్కు. అది ఆ హక్కుని మీరు గౌరవించి వాళ్ళ రాజ్యభాగాన్ని వాళ్ళకి ఇవ్వండి. సరే శశేమిరా మీరు ఇవ్వను అంటే గనక కనీసం 5గురికి 5 ఇచ్చినట్టయితే ఈ యుద్ధాన్ని మనం ఆపచ్చు అని చెప్పేసి రాయబారం వెళ్ళాడు. శ్రీకృష్ణ పరమాత్మ తన రాయబారంలో చెప్పాడు. చెబితే ఈ కౌరవులు ఎవరు వినలేదు. దుర్యోధనుడు సంధికి అంగీకరించలేదు. పాండవులకి సూది మన మోపినంత జాగా కూడా ఇవ్వను, భూమి కూడా ఇవ్వను. యుద్ధం చేసి కావాలంటే వాళ్ళని గెలుచుకొని వాళ్ళ రాజ్యభాగాన్ని వాళ్ళని తీసుకోమనండి అని చెప్పేసి ఆయన చెప్పాడు. ఆ ప్రకారంగా రాయబారం విఫలమైంది. రాయబారం విఫలమైన తర్వాత యుద్ధం ఇంకా తప్పని పరిస్థితి వచ్చేసింది. ఈ యుద్ధం ఎక్కడ చేయాలి అని ఆలోచించారు. కురుక్షేత్రం అనేటువంటి ఒక ప్రదేశాన్ని ఎన్నుకొని ఆ కురుక్షేత్రానికి సేనలన్నీ చేరాయి. అక్కడ యుద్ధం కోసం వ్యూహాలతోటి సిద్ధమయ్యాయి. అయితే ఈ యుద్ధం పాండవులకి కౌరవులకి యుద్ధం జరగబోతోంది అని తెలిసిన తర్వాత పాండవుల పక్షాన్ని వహించినటువంటి కొంతమంది రాజులు పాండవుల వైపు వచ్చి చేరారు వాళ్ళ సైన్యాలతోటి. ఈ దుర్యోధనుడు అంటే భయం ఉన్నవాళ్ళు, భక్తి ఉన్నవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కౌరవుల పక్షాన్ని చేరారు. మొత్తం 18 అక్షౌహిణీల సైన్యం అయింది. కౌరవుల తరపున 11 అక్షౌహిణీల సైన్యం, పాండవుల తరపున 7 అక్షౌహిణీల సైన్యం. ఇంతకీ అక్షౌహిణీ సైన్యం అంటే ఏమిటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఒక అక్షౌహిణీ సైన్యంలో 21,780 రథాలు ఉంటాయి. అలాగే 21,780 గజాలు ఉంటాయి, అంటే ఏనుగులు. 65,610 తురగాలు, అంటే గుర్రాలు ఉంటాయి. 1,09,350 పదాతి దళాలు, అంటే కాలినడకన సైన్యం, యుద్ధం చేసే సైన్యం ఉంటారు. అక్షౌహిణి సైన్యం అంటే మామూలుగా చతురంగ బలాలు అంటారు. రథ, గజ, తురగ, పదాతి దళాలు అని చెప్పేసి ఆ విధంగా రథాలిన్ని, గజాలిన్ని, తురగాలిన్ని, పదాతి దళం ఎంత. అయితే ఈ రథాలకు ఉండేటువంటి సారథులు కానీ, ఈ ఏనుగుల్ని తోలేటువంటి మావటీలు కానీ ఈ సంఖ్యలోకి, లెక్కలోకి రారు. ఈ మొత్తం 18 అక్షౌహిణీల సైన్యానికి లెక్క చూసినట్టయితే 3,92,040 రథాలు, 3,92,040 గజాలు, 11,80,980
తురగాలు అంటే గుర్రాలు, 19,68,300 మంది సైన్యం, పదాతి సైన్యం అంటే కాలినడకన యుద్ధం చేసేటువంటి సైన్యం ఆ యుద్ధంలో పాల్గొన్నాయన్నమాట. కౌరవుల సైన్యానికి మొట్టమొదటి సైన్యాధ్యక్షుడిగా భీష్మ పితామహుడు ఉన్నాడు. పాండవుల సైన్యానికి ధృష్టద్యుమ్నుడు అధ్యక్షుడిగా ఉన్నాడు. ఈ ధృష్టద్యుమ్నుడు ఎవరు అంటే ద్రుపద మహారాజు యొక్క కుమారుడు, పాండవుల యొక్క బావమరిది, ద్రౌపది యొక్క సోదరుడు. ఈ యుద్ధం అని నిర్ణయం అయిపోయిన తర్వాత ఈ ధృతరాష్ట్ర మహారాజు తన యొక్క మంత్రుల్లో ఒకరైనటువంటి సంజయుణ్ణి పిలిపించాడు. అదే సమయంలో వ్యాస మహర్షి ధృతరాష్ట్ర మహారాజు దగ్గరికి వచ్చాడు. ధృతరాష్ట్ర మహారాజు దగ్గరికి వ్యాస మహర్షి రాగానే ధృతరాష్ట్ర మహారాజు ఆయనకి అతిథి సత్కారాలు చేసి ఉచితాసనం కూర్చోబెట్టి కుశల ప్రశ్నలు వేశాడు. అలాగే వ్యాస మహర్షి కూడా తన యొక్క సాంప్రదాయం ప్రకారం కుశల ప్రశ్నలు అవి వేసి తర్వాత ఆ ధృతరాష్ట్రుడికి ఇలా చెప్పాడు: ధృతరాష్ట్ర మహారాజా, ఇది ధర్మయుద్ధం. ఈ యుద్ధంలో ధర్మమే జయిస్తుంది. పాండవుల పక్షాన ధర్మం ఉంది. కాబట్టి పాండవులే జయించే అవకాశం ఇప్పటికైనా మించిపోయింది ఏం లేదు. నీ కుమారుల్ని వెనక్కి పిలిపించి పాండవుల రాజ్యభాగాన్ని పాండవులకు ఇచ్చేసి యుద్ధాన్ని నివారించే ప్రయత్నం చెయ్యి అని చెప్పేసి ఆయన ఆ ధృతరాష్ట్ర మహారాజుకి సలహా ఇచ్చాడు. ఇప్పుడు ధృతరాష్ట్ర మహారాజు తన యొక్క అశక్తతని తెలియజేశాడు. మహానుభావ, ఆ దుర్యోధనుడు ఎవరైతే నా కుమారుడు ఉన్నాడో వాడు నా మాట వినడు. వాడు యుద్ధం చెయ్యాలనే వాడి ఉద్దేశం ఉంది. రాజ్యభాగం ఎంత మాత్రం ఇవ్వను అని చెప్పి ఎన్ని విధాలుగా నేను, తన తల్లి అందరూ చెప్పి చూసినా, పెద్దలు అందరూ గురువులు చెప్పినా కానీ వినలేదు. కాబట్టి ఈ యుద్ధాన్ని ఆపే శక్తి నాకు లేదు అని చెప్పేసి ధృతరాష్ట్ర మహారాజు ఈ వ్యాస మహర్షికి తెలియజేశాడు. అప్పుడు వ్యాస మహర్షి అన్నాడు, సరే, ఏది ఎలా జరగాలో ఇంకా అలాగే జరుగుతుంది. దాన్ని మనం ఇంకేమీ చేయలేము. సరే, పోనీ ఓ పని చెయ్యి. ఈ యుద్ధంగానే నీకు చూడాలని కోరుకున్నట్టయితే ఆ యుద్ధాన్ని చూసే అవకాశాన్ని నేను నీకు దివ్య దృష్టి ఇచ్చి కల్పిస్తాను అని చెప్పేసి అంటాడు వ్యాస భగవానుడు. అంటే అప్పుడు ధృతరాష్ట్ర మహారాజు అంటాడు, నాకు ఆ యుద్ధం చూసి తట్టుకునే శక్తి లేదు. ఆ యుద్ధంలో ఏం జరుగుతుందో ఆ వివరాలు నాకు తెలిస్తే చాలు అంటాడు. అయితే అప్పుడు ఈ సంజయుడు అనేటువంటి మంత్రికి వ్యాస భగవానుడు శీఘ్ర గమనము, దూర శ్రవణము అనేటువంటి రెండు వరాలను ఇస్తాడు. అంటే ఏంటన్నమాట, శీఘ్ర గమనం అంటే ఆయన ఏ ప్రదేశానికి కావాలంటే ఆ ప్రదేశానికి అతి తొందరలో మనోవేగంతో, అంటే మనసు ఎంత వేగంగా వెళుతుందో అంత వేగంతో వెళ్ళగలడు అనమాట. అలాగే దూర శ్రవణము అంటే ఎంత దూరంలో ఉన్న వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నా, గుడారాల్లో కూర్చుని రహస్యాలు మాట్లాడుకుంటున్నా కూడా అవన్నీ వినేటువంటి శక్తి ఆయనకి ఇచ్చాడు. ఇచ్చి ఈ యుద్ధంలో జరిగే వివరాలన్నీ మీ మీ మహారాజుకి తెలియజేయమని చెప్పేసి ఆ సంజయుడికి చెప్పి వ్యాస భగవానుడు ధృతరాష్ట్ర మహారాజు దగ్గర సెలవు తీసుకున్నాడు. వ్యాస మహర్షి ఇచ్చినటువంటి శక్తులతోటి సంజయుడు యుద్ధ ప్రదేశానికి వెళ్ళాడు. మార్గశిర శుద్ధ పాడ్యమి నాడు యుద్ధం ప్రారంభమైంది. 10వ రోజున భీష్ముడు అంపశయ్య పైన పడిపోయాడు. ఆ రోజు అలా పడిపోయినప్పుడు సాయంకాలం వరకు ఉండి అక్కడ ఉన్నటువంటి అన్ని చూసుకుంటూ రాత్రికి బయలుదేరి వెనక్కి వచ్చాడు సంజయుడు. సంజయుడు వచ్చి ఆ యుద్ధం అప్పటి వరకు జరిగిన యుద్ధం తాలూకు వివరాలన్నీ కూడాను 11వ రోజున, అంటే మార్గశిర శుద్ధ ఏకాదశి నాడు ధృతరాష్ట్ర మహారాజుకి తెలియజేశాడు. ఆ సందర్భంలోదే ఆ కురుక్షేత్ర సంగ్రామం మొదటి రోజు జరిగినటువంటిదే ఈ భగవద్గీత. ఈ భగవద్గీత మామూలుగా మార్గశిర శుద్ధ పాడ్యమి నాడు శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడికి ఉపదేశించిన, అది లోకానికి అందింది మాత్రం మార్గశిర శుద్ధ ఏకాదశి నాడు. కాబట్టి ఈ మార్గశిర శుద్ధ ఏకాదశిని గీతా జయంతి అంటారు. ఈ భాగంలో ఇంతవరకు తెలుసుకున్నాం. వచ్చే భాగంలో
భగవద్గీత అంటే ఏమిటి, దాని వివరాలు ఏమిటి, అవన్నీ తెలుసుకుందాం. గీతాశాస్త్రమిదం పుణ్యం యః పఠేః ప్రయతః పుమాన్ విష్ణోః పదమవాప్నోతి భయశోకాదివర్జితః. ఈ గీతా శాస్త్రాన్ని ఎవరు పఠిస్తారో వాళ్ళకి భయము శోకం అనేటువంటివి లేకుండా విష్ణు సాయుధ్యాన్ని పొందుతారు అని ఈ శ్లోకం యొక్క భావం. ఓం అసతో మా సద్గమయ తమసో మా జ్యోతిర్గమయ మృత్యోర్మా అమృతంగమయ. ఓం శాంతి శాంతి శాంతి. ఓం కృష్ణం వందే జగద్గురుం.